అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. తెలంగాణలో ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నాయరా? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, టీఆర్పీ, జనసేన, మన పాల్కాక పార్టీ అదే ప్రజాశాంతి. ఇంకా చిన్న చితక పార్టీలు కూడా ఉన్నాయి గాని గిన్ని పార్టీలు ఉండగా మళ్ళొక్క పార్టీని తొట్టలే చూపిరియాలా? కవితక్క పార్టీనే కదా. అబ్బో మామూలుగా లేదు. అక్క అన్నప్రాసన్న రోజే అవతలి పార్టీలకు ఆవకాయ పెట్టినంత పని చేసింది. మరి ఎవరనుకుంటున్నావు? కేసీఆర్ బిడ్డనా మజాకా? ఇంతకు అక్క పార్టీ ఏంది, పవర్లకు వస్తే ఏం చేస్తది, ఇప్పుడు ఈ పార్టీలు ఏం చేస్తున్నాయో అరుచుకుందాంపా. మన పార్టీ పేరు ఓ టిఆర్ఎస్ అంటే కేసీఆర్ సార్ పురుడు పోసిన తెలంగాణ రాష్ట్ర సమితి అనుకున్నారు. కాదు, కవితక్క కొత్తగా పెట్టిన తెలంగాణ రాష్ట్ర సేన. ఈ పార్టీ పవర్లకు వస్తే ఏ స్కూల్లోనైనా ఫ్రీగా చదువు చెప్తారట, ఏ దవాఖానలోనైనా ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తారట. అందుకే ఈ తెలంగాణ రాష్ట్ర సేనకు బారసాల చేసిరట ఇవాళ. మన కేసీఆర్ అయి ఉంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకొచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి. మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. పబ్లిక్ బాధలలో ఉంటే ఫామ్ హౌస్లకు వెళ్ళి అవతలకే వెళ్తలేడట కేసీఆర్ సారు. వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్ద తెలియదు పాపం. కానీ కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే ప్రజలు తప్పు చేసిండ్రు. ఓకే, ఒక సెకండ్ నేను ఒప్పుకొని దాన్ని ఒక సెకండ్ అనుకుందాం. ప్రజలు తప్పు చేసిర్రు అనుకోండి, మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి, ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, గోసపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇండ్లు అన్నీ ఉండి ఇండ్లు గూలగొడుతుంటే, అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి ఇండ్లు కూలగొడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి మన పాత కేసీఆర్ ఎక్కడున్నాడు? ఇది మనం అడగాల్సింది. ఆరు పార్టీలకు వెళ్ళి బయటపడ్డందుకు అంత మంచిగానే అయిందట. కేసీఆర్ సార్ కోసం తనలాడినా నాకే అన్యాయం అయింది, ఇక పార్టీలు ఉన్నోళ్లకు ఏం న్యాయం చేస్తారనికి వచ్చింది. ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు అమ్మతనం పోయింది, ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు మమకారం పోయింది. అందుకే అంటున్నా, ఆయన మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్, మరబొమ్మ లాంటి కేసీఆర్. కాబట్టే ఇవాళ నేను నిలబడి యుద్ధం చేస్తా ఉన్నా. అక్క పార్టీ పెడితే ఒరిజినలే, డూప్లికేటే అని కారు పార్టీ వాళ్ళు ఈ తీరులో బొమ్మను పెట్టిర్రు సోషల్ మీడియాలో. అక్కను ఎక్కిరించేటోళ్ళు ఎక్కిరిస్తూనే ఉన్నారు కానీ మొత్తానికి నీ పార్టీ కూడా షర్మిలక్క పార్టీ లెక్కనే కావద్దని ఆడబిడ్డ పార్టీగా అందరికీ న్యాయం చేసుకుంటా, పార్టీని పటిష్టం చేసుకుంటా జనాల మనసు గెలువక్కో. ఇవాళ బిరానే వచ్చిన ఆఫీస్ కు బస్సులు నడుస్తున్నాయి కదా, అందుకే. అబ్బా 2 రోజులు బస్సులు డిపోలకెళ్ళి కదలకపోతే జనాలు తల్లడం మల్లడం అయినరు. ప్రగతిరథ చక్రాలు ఆగితే ఎక్కడ పడి అక్కడనే ఆగుద్ది కదా. అందుకే సర్కార్ కూడా జల్దీనే చర్చలు పెట్టింది యూనియన్ నాయకులతోని. ఇంతకు ఏం చెప్పింది సర్కారు? చూద్దాంపా. రైట్ 3 రోజుల నుంచి డిపోకి పరిమితమైన ప్రగతిరథ చక్రాలు రోడ్డెక్కినాయి. ఆర్టీసీ జేఏసీతోని సర్కార్ పెట్టిన చర్చలు సక్సెస్ అయినాయి. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసుడు, 11% ఫిట్మెంట్ ఇచ్చుడు, కార్మిక సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తామని చెప్పుడుతోని కార్మికులు మంత్రులకు స్వీట్లు తినిపించిర్రు. ఇక డిపోల కాడ కూడా పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈరోజు కార్మిక వర్గం అంతా 3 రోజుల కలిసి సమ్మెలో పాల్గొని విజయవంతం చేయడం వలనే ఈ రోజు ప్రభుత్వం దిగొచ్చి ఈ ఒప్పందం చేసింది. గిట్ల ప్రకటన వచ్చిందో లేదో అర్ధరాత్రి నుంచెల్లే బస్సులు కదిలినాయి. కానీ పాపం శంకరాననే ఉత్తగ పానం తీసుకున్నాడు. సర్కారు కూడా అండగా ఉంటామని, కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు. హక్కుల కోసం, డిమాండ్ల కోసం ధర్నాలు, బందులు, రాస్తారోకాలు చేస్తేనే సర్కారు పట్టింపు చేస్తుందని అన్నట్టుగా. అవునే సిరి, నిన్న 500 బదులు అడిగినావు కదా నన్ను. ఏంది? అవునే సిరినా? సరే సిరక్కనా? పోనీ సిరమ్మ, ఓకేనా? మేడం, కాల్ మీ మేడం. సీనియర్లకి రెస్పెక్ట్ ఇచ్చుడు తెలియదా నీకు? నీకు రెస్పెక్ట్ కావాలన్నా అప్పు కావాలన్నా? ప్రస్తుతం పైసలే కావాలి. మరి నోరు మూసుకొని వార్త చెప్పు. ఏ జోక్ చేసినారా? కరీంనగర్ లో మన ఫ్రెండ్లీ పోలీస్ కూడా సేమ్ గిట్లనే బిహేవ్ చేసిండు.
కరీంనగర్ 3 టౌన్ ఎస్ఐ కాన్పూర ఏరియాల బార్బర్ సెలూన్ కు పోయి కటింగ్ చేస్తావా అని అన్నాడు. కూసో అన్నా చేస్తా అని అన్నాడు. ఇంట్లో మీకు తప్పే వినబడ్డది? ఏం లేదు కదా. మరి ఈ పెద్ద మనిషికి బూతులెక్కినబడ్డదో ఏం పాడో. నన్నే అన్నా అంటవా అని ఎట్లా కొట్టిండో చూడురి. కాకి డ్రెస్ లా కటింగ్ చేపించుకునే తందుకు వచ్చింది కాక మళ్ళా నన్నే అన్నా అని పిలుస్తావా? సార్ అని విలువాలే అని బండ బూతులు తిట్టి చెయ్యి కూడా వేసుకున్నాడు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని తెలియనట్టున్నది. నీకేం మర్యాద తెలియదు, మళ్ళా నువ్వు మర్యాద ఎక్స్పెక్ట్ చేసుడు తప్పు కాదు. పెద్ద సార్లు ఈ మర్యాద రామన్నకు ఏం మర్యాద చేస్తారో చూడాలే. నీ కండ్ల ముంగట చేపలలోడు కింద పడితే ఏం చేస్తావు బుజ్జి? ఫస్ట్ డ్రైవర్ కి ఏమైనా దెబ్బలు తాకినాయా అని చూస్తా, అంబులెన్స్ కు ఫోన్ చేస్తా, తర్వాత పోలీసులకు చెప్తా, తర్వాత పడిపోయిన చేపలన్నిటినీ ఏరిమల్ల లోడ్ చేస్తా. ఇప్పుడు నిజం చెప్పు. నువ్వు అనుకున్నదే దొరికినట్టు దోసుకునుడే, పచ్చడి పెట్టి కుమ్ముడే. ఇది కదా అసలు పద్ధతి. వీళ్ళేంట్రా పద్ధతి మారుస్తున్నారు? ఏం మార్చిర్రు? దిల్దార్ వార్తల్లా ఇక చూడలేము అనుకున్నది చూపెట్టిండ్రు, వినలేము అన్న వార్త వినిపించిండ్రు. ఇంతవరకు చూడని వార్తనా? అబ్బా చూద్దాం పారా. మీరు మనుషులు కాదు, మనుషుల్లో దేవుళ్ళయ్యా. టక్కరయ్యి సరుకు కింద పడితే సదురుకొని పోవాలి గాని సదిరి మళ్ళా లోడ్ చేస్తున్నారంటే మీ మంచితనాన్ని ఎంత ఒగినా తక్కువే. ఈ సీన్ చూస్తుంటే ఆనంద బాష్పాలు ఆపుకోవాల్సి వస్తుంది. స్వతంత్ర భారతదేశంలో గిట్లాంటి సీన్లు ఎప్పుడో గాని కనిపించాయి. కనిపించినప్పుడు కళ్ళారా చూసి తరించాలే. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన గీ సేవ్ వాటర్ బాటిల్ ఆపరేషన్ సూపర్ సక్సెస్ అయింది. మానవత్వం వెళ్లి విరిసింది. మంచితనం ఇంకా బతికే ఉన్నదనిపించింది. కింద పడ్డ వాటర్ బాటిల్ అన్ని ఒక్కతాన పెట్టి తిరగబడ్డ వ్యాన్ను తిప్పి పెట్టి మళ్ళా మంచినీళ్ళ డబ్బాలు లోడ్ చేసిర్రు. వాటర్ బాటిల్ కాబట్టి చదిరిన్లు, కోటర్ బాటిల్ అయితే చదువుతారా అని సెటర్లు వేయొద్దు. మంచిని మంచిగా గుర్తించాలే, వాళ్ళను తారీఫ్ చేయాలే. మీరు చాలా గ్రేట్ అన్నలు. ఏమాయ బ్యాంక్ లోన్ పని కాయా పండా? కూర్చో. అయ్యో నాకు చెప్తే నేను పైరువా చేశాను కదా. అబ్బా నీకు అంత పలుకుబడి ఉన్నదా? ప్రయత్నం చేసినామంటే ఫెయిల్ అయిన దాఖలాలే లేవు. తిరిగి తిరిగి మోకాలు నొస్తున్నాయి. ఎండకు ముఖం మాడిపోతుంది గాని పని మాత్రం అయితలేదురా. సరే నేను ఒక నెంబర్ ఇస్తా, రేపు ఆ మనసుతోటి టచ్ లకు 10 నిమిషాల పని అయిపోతుంది. 10 నిమిషాలల్లో లోనే? అవును లోనే. నువ్వు ఇంటికాడున్నప్పుడు ఫోన్ చెయ్యి, ప్రాసెస్ మొదలైతది. బ్యాంక్ లకు పోయి మిస్ కాల్ లోన్ పైకం నీ అకౌంట్ ఉంటది. ఏమో అనుకున్నా గాని బుజ్జి నువ్వు మామూలు దానివి కాదు. ఇంతకు ఆ నెంబర్ ఎవరిది? బ్యాంక్ మేనేజర్ దా? ఏం మాట్లాడుతున్నావు? సారీ అంతకన్నా పెద్ద ఆఫీసర్ దా? అటెండర్ ది. పో అమ్మా. అటెండర్ నెంబర్ ఇచ్చి శివాజీ లెవెల్ బిల్డప్ ఇస్తుంది. నీకేం తెలియదు. మేనేజర్లు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. కానీ అటెండర్లు లోకల్, అక్కడనే పాతుకుపోతారు. ఓకే అలానంత తక్కువ అంచనా కావాలంటే వార్తాయుడు. ఏసీ బోళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా ఎంత పెద్ద ఆఫీసర్ అని అనుకుంటారు గాని అటెండర్ ఇంట్లోనే ఈ దాడులు. పేరుకే అటెండర్, ఆదాయం తెలిస్తే వండర్. విజయవాడ గవర్నర్ పేట సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ లా అటెండర్ గా వేస్తున్నాడు కొండపల్లి శ్రీనివాసరావు. పోయినేడాది ఓ వ్యాపారి కాడ 16,000 మ్యామ్యామ్యమా తీసుకుంటుంటే దొరికిండు, జైలుకు వేయండు. తర్వాత ఉద్యోగం కూడా పొడగొట్టుకున్నాడు. రీసెంట్ గా తనిఖీలు ఏపడితే శ్రీనివాసరావు ఆఫీస్ లోనే అటెండరు, బయటికి వెళ్తే శ్రీమంతుడు. ఇల్లు, ఫ్లాట్లు, బంగారం బిస్కెట్లు, 8 కిలోల వెండి, అకౌంట్లో 20 లక్షల నగదు. ఇక ఇంట్లో ఇది ఉంది ఇది లేదు అనకుండా అన్ని సౌకర్యాలు. అన్న ఆస్తులు చూసి పెద్ద పెద్ద కొరువులు చేసేటోళ్లే చి మేమున్నాం ఎందుకనే ఫీల్ అయ్యే తీర్ల పోగేసిండు. చుట్టాలు పక్కాలు భార్య పిల్లల మీద కూడా గట్టిగా రాసి పెట్టిండట. మొత్తానికి 16,000 కాడ పట్టుబడితే తీగ లాగితే డొంకంతా కదిలింది. అరెస్ట్ చేసి ఇంతేనా ఇంకా చాలా ఉన్నాయా దాచావా అని ఆరాధిస్తారట. బుజ్జి మనం ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామారా? అష్టాచెమ్మ ఆడదామని నువ్వు ఇప్పుడేందో కొత్తగా గీ ఆట ముంగటేసుకున్నావు. అడిగిన దానికి సమాధానం చెప్పు ఫస్ట్. అయితే ఆటకు శంకరావం పూరించు మిత్రమా. ఆట రూల్స్ తెలుసు కదా, నిజాయితీగా సమాధానం చెప్పాలి, లేకపోతే చెప్పిన పనిని ధైర్యంగా చెయ్యాలి. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నీతికి నిజాయితీకి మారు పేరు ఈ బుజ్జమ్మ, ధైర్యానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా ఈ బుజ్జమ్మే. అయితే నిన్ను చూసే కావచ్చు ఈ ఆటకు పేరు పెట్టింది గానీ ఫస్ట్ ట్రూత్ తోని మొదలు పెడదాం. ఓకే. నీ ముంగట పోయేటోళ్ళ జేబులకేం చెల్లి 500 నోటు కింద పడితే ఏం చేస్తావు? 50-50 వేసి 200 నీకిస్తా, 300 నేను ఉంచుకుంటా. కానీ పోగొట్టుకున్న వాళ్ళకైతే ఏనంటావు? అంతేగా. కానీ గీ అన్న మాత్రం 4 లక్షల విలువైన బంగారాన్ని తీసుకుపోయి ఏం చేసిండో చూడు. కొందరు తొవ్వ మీద వారేసుకున్న బంగారాన్ని, చెత్త కుప్పలో పోగొట్టుకున్న బంగారాన్ని తీసుకుపోయి నిజాయితీగా పోలీసులకు అప్పచెప్పిండ్రని పక్క రాష్ట్రాలున్నోళ్ల వార్తలు బగ్గనే చూసినాం కదా ఈ నడుమ. అయితే మన రాష్ట్రంలో కూడా గసొంటి మంచోళ్లు తిరుగుతూనే ఉన్నారు. దానికి నిదర్శనం పోలీసుల చేతుల మీదకెంచెల్లి నగదు బహుమానం అందుకున్న గీ ఆటో వాళ్ళనే. పట్నంలా ఆటో నడుపుకుంటాడట.
అయితే కర్ణాటక నుంచి వచ్చిన గీళ్లు బంగారం ఉన్న బ్యాగును ఊబర్ ఆటోల్నే మర్చిపోయినరట. కానీ అన్న మాత్రం అల్లకించి ఈసం కూడా ముట్టకుండా తీసుకుపోయి నిజాయితీగా సైఫాబాద్ పోలీసులకు అప్పచెప్పిండట. ఇగాళ్ళు ఎంక్వైరీ చేసి పోగొట్టుకున్నోళ్ళని పిలిపించి 4 లక్షల ఇలువైన బంగారంతోని పాటు అందులున్న 3,500 రూపాయలని కూడా వాళ్ళ చేతిలో పెట్టిండ్రు. ఇక డ్రైవర్ నిజాయితీని మెచ్చి పోలీసోళ్లే షాక్ అయినరు. అంతేకాదు జేబులకెంచి సొంత పైసల్ని బహుమానంగా ఇచ్చేసరికి ఉబ్బి తబ్బిబ్బైండు ఆటోవాలా. అయితే దొరికిన సొమ్మును తిరిగిచ్చిన గీ అన్న ఎంత గ్రేటో, పోయిన సొమ్మును తిరిగి పొందిన గీళ్లు అంతకంటే అదృష్టవంతులనే చెప్పాలి. ఏందది నిప్పుల మీద మొక్కజొన్న కంకులు కాల్చినట్టు ఫోన్ కెందుకు గాలి కొడుతున్నావు? ఏ ఘోరంగా వేడెక్కుతుంది, మాట్లాడుతుంటే చెవు చూడు ఎర్రగా పొక్కొచ్చింది. గంటలు మాట్లాడతారాదా మరి? ఈ మాట నువ్వు చెప్తున్నావా రాధిక? 24 గంటలు ఫోన్లనే మూతి పెట్టే నువ్వు నాకు చెప్తున్నావా? అంటే నేను ఆల్రెడీ కూలర్ దగ్గర పెట్టొచ్చిండ్రా నా ఫోను. లేదంటే చౌకాన్నే వేల్తాయేమో భయం అవుతాందిరా. ఎండాకాలం వెళ్ళదాకా తప్పదురా, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ ఏం చేసి రోజుడు వామ్మో ఏం ఎండలరా నాయనా, కోడిగుడ్డు పెంక మీద వేయకుంటేనే ఆమ్లెట్ అయ్యేటట్టున్నాయి. కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు మనకు చల్లదనాన్ని ఇస్తాయి గాని అవిటిని నడిపించే కరెంటు ట్రాన్స్ఫార్మర్ల సంగతేంది? అస్సలే ఎండాకాలం, ఆపై కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఇక పవర్ ఎట్లుంటది? మామూలప్పుడే అగడు అంత దూరం కొడుతుంది. ఇంతగానం ఎండలు దంచితే ఏడవేలుతో అని గిట్ల కూలర్లు పెట్టి కూల్ చేస్తున్నారు లక్కోలా. ఇక గిదిట్లుంటే మైత్రిబాగ్ ఛత్తీస్గఢ్ జూ పార్క్ లా జంతువుల కోసం చూడుర్రి ఎంత చల్లటి ఏర్పాట్లు చేసిర్రో. ఎటు చూసినా నీటి కుంటలు నింపి ఎర్రటి ఎండల సన్నని వాన కురిపిస్తున్నారు. వాటర్ స్ప్రింకిల్స్ పెట్టి జంతువులను దడిపి వేడి తాపాన్ని తగ్గించే ఉపాయం అన్నట్టు. చూడుర్రి మొదటి వానల దడిసినట్టే జింకలు ఎట్లా తన్మయత్వం చెందుతున్నాయో మనుషుల కంటే నోరుంటది చెప్తాం. పాపం అవి చెప్పలేవు కదా, అందుకే అధికారులే గిట్లాంటి ఏర్పాట్లు చేసిర్రు. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.